సార్ తమరు మాట్లాడగలరండి? ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దాడులు, దళిత మహిళలపై, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ మహిళలపైన అత్యాచారాలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. వీరిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం పూర్తిగా విఫలమవుతా ఉంది. మొన్నటి రోజు పులివెందల్లో నాగమ్మ అనే ఒక దళిత మహిళ పైన విచక్షణ రహితంగా అత్యాచారం చేసి హత్య చేస్తే ఆ కుటుంబాన్ని పరామర్శించి పోలీసులు రాజకీయ ఒత్తిడితో కేసులు తప్పుదారి పట్టిస్తా ఉన్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చలో పులివెందల కార్యక్రమాన్ని శాంతియుతంగా, ఎటువంటి ఆందోళనలు లేకోకుండా శాంతియుతంగా ర్యాలీతో డిఎస్పీ గారి కార్యాలయానికి పోయి వినతి పత్రం ఇస్తే ఆ ర్యాలీలో పాల్గొన్న 21 మంది నాయకుల పైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసుని నమోదు చేయడం జరిగింది. ఇది భారతదేశంలోని అత్యంత హాస్యాస్పదం. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో నమోదైన వాళ్ళలో ఎక్కువ శాతం దళిత లీడర్లు ఉన్నారు. ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడైన నా మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత గారి పైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, అదేవిధంగా ఇంకొంతమంది దళిత నేతల పైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్. ఇది ఎంత హాస్యాస్పదం! మా రక్షణ కోసం ఉన్నటువంటి చట్టాలు, మా హక్కుల కోసం ఉన్నటువంటి చట్టాలు మా మీదనే ప్రయోగిస్తా ఉన్నారు. ఇది భారతదేశంలోనే అత్యంత హాస్యాస్పదమైనటువంటి సన్నివేశం. ఎందుకంటే ఇతర కులాల నుంచి, ఇతర సమాజం నుంచి మా హక్కుల్ని కాపాడుకోవడం కోసము, మా రక్షణ కోసము భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దయ వల్ల ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ని ప్రవేశపెడితే తిరిగి మా మీదనే ఈ చట్టాన్ని ప్రయోగిస్తా ఉన్నారంటే పోలీస్ శాఖ ఎంత హాస్యాస్పదంగా పనిచేస్తా ఉందో దీనికి నిదర్శనం. 20 సంవత్సరాలు దళితుల కోసం ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా దళితుల హక్కుల కోసం పనిచేసిన నా మీద, తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి నా మీద ఎస్సీ, ఎస్టీ యాక్ట్, అనిత గారి మీద ఎస్సీ, ఎస్టీ యాక్ట్. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. దళిత మహిళని అత్యాచారం చేసి హత్య చేస్తే ప్రశ్నిస్తే కేసులు పెడతారా? దళితులకు సపోర్ట్ గా వచ్చినటువంటి నాయకుల మీద ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కేసు నమోదు చేస్తారా? శాంతియుత ర్యాలీ అది. శాంతియుతంగా ర్యాలీ చేస్తే దళితుల ఆత్మగౌరవానికి భంగం కలిగిందని చెప్పేసి మా మీద, మాతో పాటు వచ్చినటువంటి బీటెక్ రవి గారి పైన, మల్లెల లింగారెడ్డి గారి పైన ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కేసులు పెట్టి ఇదేదో పెద్ద నేరం అన్నట్లు చెన్నైలో ఉన్న బీటెక్ రవిని అత్యవసరంగా పోలీసుల్ని పంపించి అరెస్ట్ చేయించామంటే ఎంత కక్ష సాధింపో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంత కక్ష సాధింపుగా వ్యవహరిస్తా ఉన్నారో బీటెక్ రవి గారి అరెస్టు నిదర్శనం. ఈ సందర్భంగా గౌరవ డీజీపీ గారికి నేను సవినయంగా విన్నవిస్తానా. నాకు తెలిసి గౌరవ డీజీపీ గారు ఎస్టీ అనుకుంటా, ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి అధికారి అనుకుంటా. విద్యావంతులు, విజ్ఞానవంతులు, సివిల్ సర్వీస్ చేసినటువంటి విజ్ఞానవంతులైనటువంటి డీజీపీ గారికి భారత రాజ్యాంగం పట్ల అవగాహన ఉందని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తాత రాజారెడ్డి వేట కొడవల నుంచి, రాజశేఖర్ రెడ్డి గారి అరాచకాల నుంచి, ఆ స్కూల్ నుంచి వచ్చినాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి భారత రాజ్యాంగం పట్ల అవగాహన ఉండకపోవచ్చు. ఫ్యాక్షన్ రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఉంటే సివిల్స్ సాధించినటువంటి గౌరవ డీజీపీ గారు ఎంతో సీనియర్ హానెస్ట్ అధికారిగా ఉన్నటువంటి, నాకు తెలిసి ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి సవాంగ్ గారు, అదే విధంగా దళిత జాతి మహిళ మా సోదరి హోంమంత్రి గారు ఎస్టీ, ఎస్సీ చట్టాన్ని అమలు చేసే చోట ఇద్దరు ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉండి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తా ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వార్థ రాజకీయాలకి ఈ చట్టాన్ని వాడుకుంటా ఉంటే, రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చి దళిత రైతుల్ని బేడీలేసి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద అరెస్ట్ చేసి సబ్ జైలుకు పంపించినటువంటి పరిస్థితి మరొక ముందే తాడపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటికి తాడపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు దౌర్జన్యంగా వేట కొడవళ్లతో, మారణాయుధాలతో ఇంటికి ప్రవేశించి
హత్య చేయడానికి పోయారో, చంపడానికి పోయారో, లేదా బెదిరించడానికి పోయారో, దాడి చేయడానికి పోయారో కానీ తిరిగి వచ్చేటప్పుడు కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. అయినా వాళ్ళ మీద ఎటువంటి కేసులు లేవు. పైగా ఎవరైతే దాడికి పోయారో, దాడి బాధిత కుటుంబం ఏదైతే ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబం ఉందో వాళ్ళ మీదనే మళ్ళీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు చేస్తా ఉన్నారంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో మరొక ఉదాహరణ. రాష్ట్ర వ్యాప్తంగా దళితులపైన దాడులు జరుగుతూ ఉంటే, దళిత మహిళలపైన అత్యాచారాలు జరుగుతూ ఉంటే ప్రశ్నించిన పాపానికి, ఆ కుటుంబాలకి బాసటగా నిలబడిన పాపానికి, వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు పోరాడినందుకు మా పైన ఎస్సీ ఎస్టీ కేసుల. మరి అలాగైతే నడి రోడ్డు మీద విశాఖపట్నంలో మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని బట్టలు ఉడిగేసి నడి రోడ్డు మీద అవమానం చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఎందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. మద్యం ధరలను ప్రశ్నించిన చిత్తూరు తిరుపతిలో ఓం ప్రకాష్ ని ఆత్మహత్యకు ప్రేరేపించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మర్డర్ కేసు ఎందుకు నమోదు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. అదేవిధంగా రాజమండ్రిలో అక్రమ ఇసుక రవాణాను ప్రశ్నించినటువంటి ఒక దళిత యువకుడిని పోలీసుల సమక్షంలో శిరోమండనం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఎందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు చేయలేదని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. గౌరవ డీజీపీ గారు, ఈ రాష్ట్రంలో దళితుల పైన జరుగుతున్న దమనకాండ మీకు కనిపించలేదని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. మేము చేసిన నేరం ఏంటి? నా జాతి స్త్రీకి, నా సోదరికి అత్యంత అవమానకరంగా ఈ ఆటవిక పాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి నియంత పాలనలో పులివెందుల్లో ఒక మాదిగ మహిళని అత్యంత కిరాతకంగా, ఆటవికంగా అత్యాచారం చేసి హత్య చేస్తే న్యాయం చేయమని చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ర్యాలీతో పోయి అక్కడ ఉన్నటువంటి పోలీసుల సమక్షంలో డిఎస్పీ గారికి వినతి పత్రం ఇస్తే మా మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు నమోదు చేస్తారా? ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఈ కేసులు, ఈ తాటాకు చప్పులకు దళితులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అది లేదు బెదిరేది లేదు. ఈ రాష్ట్రం కోసం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కోసం ప్రాణాలు తెగించి పనిచేస్తే మాకు ఈ కేసులు ఏ పనిచేయాలని ఈ సందర్భంగా ఇలాంటి కేసులు 100 పెట్టుకో, మేము తిరగబడతాం మీ మీద, మీ ప్రభుత్వం మీద, మీ అరాచకాల మీద, మీ దుర్మార్గాల మీద, త్యాగాలతో కూడిన పోరాటాలు చేయడానికి కూడా మేము ఏమాత్రం వెనకాడము. దళితుల మీద, దళితుల రక్షణ కోసం ఉన్నటువంటి చట్టాలని దొడ్డిదారులు మా మీద ప్రయోగిస్తారా? అయ్యా డీజీపీ గారు, ఇండియన్ పీనల్ కోడ్ అమలు చేస్తా ఉన్నారా? పులివెందుల కోడ్ అమలు చేస్తా ఉన్నారా? భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఉన్నారా? తాడేపల్లి రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఉన్నారా? ఈ రాష్ట్రం ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి జాగీరా? ప్రజాస్వామ్యం లేదా ఇక్కడ? వ్యవస్థలు దేనికోసం పనిచేస్తా ఉన్నాయి? అమ్మ హోంమంత్రి గారు, ఒక దళిత స్త్రీ, నీ సోదరి అత్యాచారానికి హత్య గావించబడితే ఆ కుటుంబాన్ని పరామర్శించినందుకు, శాంతియుతంగా ర్యాలీ చేసి ఆ కుటుంబానికి న్యాయం చేయమని చెప్పినందుకు మరొక్క నీ సోదరి దళిత మాజీ ఎమ్మెల్యే అనిత మీద, నీ సోదరుల మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు నమోదు చేయిస్తావా? మా మీద కేసులు నమోదు చేసినందుకు మేము బాధపడం, భయపడం. మీరు ఎన్ని కేసులు పెట్టినా మేము సిద్ధమే. కానీ ఎవరి మీద ప్రయోగిస్తా ఉన్నారు? ఈ చట్టం దేనికోసం ఉంది? కనీసం అవగాహన లేదా గౌరవ డీజీపీ గారికి, ఈ కేసు కట్టినటువంటి పోలీసు అధికారులకి? ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అంటే కమ్మలు ఉంటారా, రెడ్లు ఉంటారా, బీసీలు ఉంటారా? ఎస్సీ సెల్కి ఈ భారతదేశంలో, ఈ రాష్ట్రంలో ఏ పార్టీకైనా అయితే మాలా లేదా మాదిగా మా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతారా? మాజీ ఎమ్మెల్యే అనిత గారు దళిత మహిళలని ఈ పోలీస్ అధికారులకు తెలీదా? హోంమంత్రి గారికి తెలీదా? ముఖ్యమంత్రి గారికి తెలీదా? ఇంత దౌర్జన్యమా? ఈ దమనకాండను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు, దళిత మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలను, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిరంకుశత్వ పాలనను వ్యతిరేకిస్తూ పోరాటము, తిరుగుబాటు మొదలైంది. జగన్ రెడ్డి దళితుల ప్రతిఘటన మొదలైంది. నేను ఈ సందర్భంగా చెప్తాను, రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి దళితుల మీద దాడులు, దళిత మహిళల మీద అత్యాచారాలకు
తీర్పునకు నిరసనగా నీ నియోజకవర్గంలో వేలాది మందితో లక్షలాది మంది దళితుల ప్రతిఘటన నీ పులివెందుల నీ నియోజకవర్గంలో నీ పులివెందుల నడిబొట్టున చేసి తీరుతాం. ఎన్ని వేల మంది దళితుల మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసులు పెడతావో, ఎన్ని వేల మంది దళితుల్ని బెదిరిస్తావో నీకు సవాల్ విసురుతా ఉన్నా. భయపడాలన్నా? మా మీద ఎస్సీ ఎస్టీ కేసులా? దళితుల కోసం పనిచేస్తే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారా? కేసులు పెడితే భయపడాలన్నా? నువ్వు ఇలాంటి కుట్ర నీచ రాజకీయాలకు పాల్పడితే భయపడే ప్రసక్తి లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ దుర్వినియోగమైందో, ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ యాక్ట్ దళితుల మీద పెట్టావో అక్కడే దళితుల తిరుగుబాటు మొదలవుతుంది. దళితుల ప్రతిఘటనతో మా సత్తా ఏంటో చూద్దాం. నీ పతనానికి అదే నాందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. గౌరవ డీజీపీ గారు, ఇప్పటికైనా భారత రాజ్యాంగాన్ని అమలు చేయండి. ఫ్యాక్షన్ రాజ్యాంగాన్ని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి మూలాలు వేరు, మీరు వచ్చినటువంటి మూలాలు వేరు. మీరు భారత రాజ్యాంగాన్ని చదివి ఉంటారు, భారత రాజ్యాంగాన్ని తెలుసుకొని ఉంటారు. ఈ చట్టాలు, ఇండియన్ పీనల్ కోడ్ ఉన్నటువంటి చట్టాలన్నీ మీరు చదివే ఉంటారు. వీటిని అమలు చేయాల్సిన చోట మీరున్నారు. ఏ డీజీపీ, ఏ రాష్ట్ర డీజీపీ కూడా దళితుల రక్షణ కోసం ఉన్నటువంటి చట్టాలను ఉపయోగించి దళితులను అణచివేసే ప్రక్రియ నాకు తెలిసి ఏ రాష్ట్రంలో కూడా ఉండదు. పోలీసులు మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ కుమార్ అని దళిత యువకుడిని చీరాలలో కొట్టి చంపితే ఎస్సీ ఎస్టీ యాక్ట్ నమోదు చేయలేదే. మాచర్ల ప్రాంతంలో ఒక దళిత యువకుడిని పోలీసుల సహాయంతో మర్డర్ చేస్తే ఆ పోలీసుల మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు నమోదు చేయలేదే. ఎన్ని దాడులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని దాడులు జరిగాయి? ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ మహిళలపై అత్యాచారాలు జరిగాయి? వీటి మీద స్పందించరా? ప్రశ్నిస్తే కేసులు పెడతారా? ప్రశ్నిస్తే అణిచివేస్తారా? బాధితుల పక్షాన్ని నిలబడితే అణిచివేస్తారా? మీరు ఎంత అణిచివేస్తే తిరుగుబాటు అంత తీవ్ర స్థాయిలో ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇది చరిత్ర, ఇది ప్రజాస్వామ్యం, నియంత పాలన కాదు. ఎంతో మంది నియంతలు నీకంటే మహామహులు కాలగర్భంలో కలిసిపోయారు. 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వచ్చే ప్రజాస్వామ్యంలో మీరెంతని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు. ప్రశ్నించిన పాపానికి, బాధితుల పక్షాన్ని నిలబడిన పాపానికి ఎస్సీ ఎస్టీ కేసులా? అది దళితుల మీదనా? ఎంత అపహాస్యం! జంబలకడి పంప అనే ఒక సినిమా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సినిమాలో మహిళలు పురుషులుగా, పురుషులు మహిళలుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇక్కడ కూడా జంబలకడి పంప నడుస్తూ ఉంది. పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసుల్లాగా ఈ రాష్ట్రంలో వ్యవహరిస్తా ఉన్నారు. తాడపత్రిలో, ఎక్కడో బీహార్లోనో లేదా ఉత్తరప్రదేశ్ లో ఇటువంటి సంఘటనలు ఉంటాయి. దేశ చరిత్రలోనే పోటీ చేసిన ప్రత్యర్థి ఇంటికి మారునాయుధాలతో పోయినటువంటి సంఘటన ఎక్కడ బీహార్ లో చెంబల్లో ఉంటుంది. ఒక చెంబల్ ఎమ్మెల్యేని వ్యవహరిస్తే దాన్ని ఖండించారా జగన్మోహన్ రెడ్డి గారు మీరు? మరి పైగా వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసుల ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసుని పరిరక్షించుకోవాల్సినటువంటి, ఆ చట్టాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత నాయకుల మీద, దళిత మేధావుల మీద కూడా ఉందని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దళిత మేధావులారా ఆలోచించండి. ఏ ప్రభుత్వంలోనైనా కానీ ఎప్పుడైనా ఈ చట్టం వచ్చినప్పటి నుంచి ఎస్సీ ఎస్టీ యాక్ట్ చట్టాన్ని దళితుల మీద ప్రయోగించినటువంటి నీచ సంస్కృతి ఏ రోజైనా ఉందా? ఒకసారి మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి. మన చట్టాన్ని మన మీద ప్రయోగించి, మన చట్టాన్ని వాళ్ళ చుట్టంగా ఉపయోగించుకుంటా అంటే జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. తిరుగుబాటు చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పటికైనా మేల్కోండి. పులివెందుల్లో జనవరి 30 లోపల వేలాది మందితో దళితుల ప్రతిఘటన పులివెందుల నడిబొడ్డున చేస్తాం. ఎంతమంది దళితుల మీద, ఎంతమంది దళితుల మహిళ మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు నమోదు చేస్తారో జగన్మోహన్ రెడ్డి గారు మేము కూడా చూస్తామని కూడా ఈ సందర్భంగా సవాల్ విసురుతా ఉన్నాం. మాస్క్ అడిగితే డాక్టర్ సుధాకర్ ఒక దళిత మహిళని, మైనర్ బాలికని రాజమండ్రిలో కొంతమంది దుండగులు అత్యాచారం చేసి పోలీస్ స్టేషన్ ముందు విసిరేసిపోతే ఇంతవరకు న్యాయం జరగలేదు. ఎక్కడుంది వ్యవస్థ? ప్రశ్నించిన వాళ్ళని అణిచివేసేందుకు ఉందా మీ చట్టం?
ప్రశ్నించే వాళ్ళని శిక్షించేందుకుందా మీ చట్టం? ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని కాల రాసేటువంటి హక్కు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు, ఏ పోలీస్ అధికారికి లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎంతో మంది ముస్లిం మహిళల పైన అత్యాచారాలు, బీసీ మహిళల పైన అత్యాచారాలు, రోజుకు ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక చోట అత్యాచారాలు, దాడులు జరుగుతూనే ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, ప్రశ్నించేటువంటి ప్రజా సంఘాల నాయకుల మీద, ఇతర పార్టీ నాయకుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ని ప్రయోగిస్తా ఉన్నారు. ఈ పోలీస్ వ్యవస్థ ఏమన్నా తాడేపల్లి కాంపౌండ్ లో ఏమన్నా తాకట్టు పెట్టారా? భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఇది. ఎవరి భిక్ష రానిది. భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుని కాలరాసి దళితుల మీద దమనకాండను కొనసాగిస్తా ఉంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తాం, దళితుల్ని చైతన్యవంతం చేస్తాం, ఇతర దళిత కుల సంఘాలతోనూ రాజకీయ పార్టీలతోనూ కలుపుకొని పులివెందుల్లో దళితుల సత్తా ఏంటో చూస్తాం. ఈ చట్టాన్ని కాపాడుకొని తీరుతాం. మీరు మా మీద ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదు. భయపడం కూడా. పులివెందుల్లో మా సత్తా ఏంటో చూపిస్తాం. మీ పతనం ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. దళితుల మీద మీ దమనకాండకు ఈ రోజు పునాది వేశారు. ఆ పునాది మీ రాజకీయ సమాధిగా ఉపయోగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో 7వ తారీఖు విజయవాడ నగరంలో తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ నాయకులు, ఇతర దళిత కుల సంఘాల నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. భవిష్యత్ కార్యక్రమాన్ని ప్రకటిస్తాం. పులివెందుల్లో దళితుల ప్రతిఘటనని వేలాది మందితో ఏర్పాటు చేస్తాం. ఎంతమందిని అణిచివేస్తావో, ఎంతమందిని శిక్షిస్తావో, ఎంతమంది మీద కేసులు పెడతావో మేము కూడా చూస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.